ఎల్బీ నగర్ నుంచి వచ్చాం కదండి. ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసి బొంగళూరు జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. దీని తర్వాత మనం ఇబ్రాహీంపట్నం, యాచారం, దాని తర్వాత గ్లాంట్రీ ఫార్మా కౌంటీకి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి గ్లాంట్రీ ఫార్మా కౌంటీ వచ్చేసి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మాత్రమే ఉంటుంది. అయితే మనకి యాచారం నుంచి 5.5 కిలోమీటర్స్ లో ఈ గ్లాంట్రీ ఫార్మా కౌంటీ అనేది ఉంటుంది. 5.5 కిలోమీటర్స్ లో అయితే మనకి ఈ హైవే దగ్గర నుంచి మాత్రం 30 కిలోమీటర్స్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి యాచారం తర్వాత గ్లాంట్రీ ఫార్మాకి వెళ్ళాల్సి. గ్లెంట్రీ ఫార్మా కౌంటీకి వెళ్తున్నాము. గ్లెంట్రీ ఫార్మా కౌంటీ వెంచర్ కి వెళ్తున్నాము. మనం ఎల్బీ నగర్ నుంచి వచ్చాం కదా. ఎల్బీ నగర్ నుండి ఇబ్రాహీంపట్నం, బొంగళూరు, ఇప్పుడు యాచారం, ప్రెసెంట్ యాచారంలో ఉన్నాము. యాచారం నుంచి 5.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో గ్లెంట్రీ ఫార్మా కౌంటీ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి యాచారం నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే గ్లెంట్రీ ఫార్మాకి వెళ్ళొచ్చు. ప్రెసెంట్ మనం వచ్చేసి గ్లెంట్రీ ఫార్మా కౌంటీ వెంచర్ లో ఉన్నామండి. ఈ లేఅవుట్ చూస్తున్నాము, చాలా పెద్దగా ఉంది. అయితే ఈ లేఅవుట్ ని మార్కెటింగ్ చేస్తున్న లైట్ హౌస్ ప్రాపర్టీస్ ఎండి మంజునాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ వెంచర్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, ఈ వెంచర్ గురించి విశేషాలు చెప్తారా? హలో అండి. హలో. ఇది గ్లెంట్రీ ఫార్మా కౌంటీ అండి. yes sir. కంపెనీ గ్లెంట్రీ హోమ్స్ ఎల్ఎల్పి వాళ్ళు మొత్తం ల్యాండ్ తీసుకొని డెవలప్ చేశారు. మనము మార్కెటింగ్ టేకప్ చేశాము. మనం చేయబట్టి ఆల్మోస్ట్ 2 months స్టార్ట్ అయిందండి. 2 months నుంచి చేస్తున్నాము. ఈ వెంచర్ మొత్తం 36.22 acres మొత్తం. ఓకే, అదే సార్, చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. అవునండి. yes sir. టోటల్ ఈ వెంచర్ లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్? 504 ప్లాట్లు ఉన్నాయండి మొత్తం. ఓకే, 504. హ్యూజ్ లేఅవుట్. ఓకే. జనరల్ గా చాలా మంది కస్టమర్స్ పెద్ద లేఅవుట్స్ చాలా ఇష్టపడతారు బికాస్ ఆఫ్ ది వైడ్ రోడ్స్. చాలా మంది ఉంటారు కాబట్టి రీసేల్స్ గానీ రేపు ఫ్యూచర్ లో అవన్నీ బాగుంటాయని చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ప్లాట్ సైజెస్ 183 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి. 165 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్. 80% ప్లాట్స్ అంతా కూడా ఈ 2 సైజులు ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ కాంబినేషన్ లో. నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా వచ్చాయి, సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా వచ్చాయి. నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ అంతా కూడా 60 feet రోడ్ మీద ఉన్నాయి. అవన్నీ 500 గజాలు, 400 గజాలు, 300 గజాలు, ఇలా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. కార్నర్ ప్లాట్స్ 260, 270, 280, 300 ఇలా వేరియస్ సైజెస్. మినిమం సైజ్ ఎంత ఉంటుంది సార్? 165 స్క్వేర్ యార్డ్స్ అండి. 165 to 400, 500 వరకు కూడా, 600 వరకు కూడా ఉన్నాయి. ఓకే సార్. అయితే ప్రెసెంట్ ఎన్ని ప్లాట్స్ అవైలబుల్ లో ఉన్నాయి? ఉన్నాయండి, నియర్ అబౌట్ 300 చేంజ్ ప్లాట్స్ దాకా ఉన్నాయి. ఓకే, అవైలబిలిటీ ఉన్నాయి. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ది ఫ్లాట్స్ ఉన్నాయి. అవునండి. అయితే సార్ చూస్తున్నాము డెవలప్మెంట్ వర్క్స్ కూడా అనేవి జరుగుతూ ఉన్నాయి. అవునండి. yes sir. అయితే సార్ ఈ దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ ఏంటి చెప్తారు? ఈ లేఅవుట్ డిడిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఆల్రెడీ ఎల్పి నెంబర్ వచ్చింది, మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే రేరా రిజిస్టర్డ్. సో రేరా రిజిస్ట్రేషన్ అనడానికి కన్నా రేరా ఏ పేమెంట్ తీసుకున్నా రేరా అకౌంట్లోకే వస్తుంది. సో మనం రేరా కంప్లైన్స్ లో కూడా ఉన్నాము. కస్టమర్కి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. మనం ఏదైతే బ్రోచర్లో ఇచ్చున్నామో 100% సెకండ్ థాట్స్ లేకుండా అవి కంప్లీట్ చేస్తాము. మన కంపెనీ దానికి కట్టుబడి ఉంది. సో మనం కూడా వాళ్ళ అసోసియేషన్లో ఆల్రెడీ ఇంతకుముందు ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలుసు. కస్టమర్స్ ఏ విధంగా ఇబ్బంది పడకుండా డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయాలి, చేస్తాం కూడా. బేసిక్లీ డెవలప్మెంట్స్ అనే సర్కిల్లో బీటీ రోడ్స్ చేస్తాము, అవెన్యూ ప్లాంటేషన్, కబ్ స్టోన్స్, ప్లస్ ఈచ్ ప్లాట్ కి మార్కింగ్ ఉంటుందండి. స్టోన్స్ పెట్టి మార్క్ చేస్తాము, నంబరింగ్ మార్కింగ్ ఉంటుంది. సేమ్ టైం పార్క్స్ డెవలప్ చేస్తాము. ఈ లేఅవుట్ లో ప్రత్యేకంగా 5 పార్క్స్ వచ్చాయండి. చూసాం, అక్కడ ప్లే గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. అవునండి. సో వాటిని కూడా డెవలప్ చేస్తాము. వాటిలో కొన్ని స్పెషల్ గా ఏంటంటే రాక్ గార్డెన్స్ లాగా, వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, యోగా సెంటర్స్. టోటల్ 5 పార్క్స్ అండి మొత్తం. 5 పార్క్స్. సో ఒక్కొక్క పార్క్ ని ఒకలాగా డెవలప్ చేస్తాము. సో కస్టమర్స్ ఎన్నో రేపు వచ్చి చూసినప్పుడు మొత్తం డెవలప్మెంట్ కావడానికి కొంత టైం పడుతుంది. మొత్తం డెవలప్మెంట్ అయిన తర్వాత చాలా వావ్ అనే ఫ్యాక్టర్ వస్తుంది. అప్పుడు చూసిన చాలా పెద్దది కాబట్టి కొంచెం డెవలప్మెంట్ కి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఆబ్వియస్లీ అండి, ఆబ్వియస్లీ. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ వావ్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తాం లేఅవుట్ లో. దాంతో పాటు ఏంటంటే అష్యూర్డ్ గా ఇట్స్ రెడీ ఫర్ రిజిస్ట్రేషన్. మన ప్రత్యేకత ఏంటంటే మనం లైట్ హౌస్ ఎక్కడ చేసినా ఏం చేసినా ఏ లేఅవుట్ తీసుకున్నా రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాము. సో దాని ఏంటంటే కస్టమర్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవాళ పేమెంట్ బుకింగ్ అమౌంట్ కట్టేసేసి రేపు రిజిస్ట్రేషన్ కి వెళ్ళిపోవచ్చు. డిటిసిపి అప్రూవ్డ్ అండి. ఈ లిమిట్స్ అంతా కూడా డిటిసిపి లో వస్తుంది. హెచ్ఎండి లిమిట్స్ లో వస్తే ఆబ్వియస్లీ హెచ్ఎండి లేఅవుట్ కి వెళ్ళాలి. ఇవంతా కూడా డిటిసిపి, హెచ్ఎండి అండ్ డిటిసిపి మొరల్లెస్ సేమ్ ఉంటుంది. ఓన్లీ ఇంకా అడ్వాంటేజ్ అనేది డిటిసిపి లో వైడ్ రోడ్స్ ఉంటాయి. 33 feet రోడ్ మినిమం సైజ్ ఇవ్వాలి, ప్లస్ ఓపెన్ ఏరియాస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో దాంతో అడ్వాంటేజ్ ఉంటుంది, స్పేషియస్ గా ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ 36 acres కాబట్టి ఇట్స్ హ్యూజ్ లేఅవుట్ యాక్చువల్లీ. దీంతో నంబర్ ఆఫ్ పార్క్స్ ఎక్కువ ఉంటాయి, నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. 504 ఫ్యామిలీస్ ఉంటాయి. 504 మంది ఉన్నప్పుడు ఆ రీసేలబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడైనా ఈవెన్ మనం సిటీలో కంపేర్ చేస్తే బయర్స్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా కానీ
పెద్ద లేఅవుట్స్ లో ఎక్కువగా ఉంటారు. అవును. ఎందుకంటే చాలా మంది కమ్యూనిటీ ఉంటుంది, ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటాయి. కొన్ని పార్క్స్ వాడతారు, కొన్ని కమ్యూనిటీ హాల్ కింద వాడతారు, కొన్ని స్కూల్స్ వాడుకుంటారు. రీసేల్ కి కూడా మంచి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఆఫ్ కోర్స్ మన యూఎస్ కినే రీసేల్ కాబట్టి రేపు వాళ్ళు అమ్మాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం మార్కెట్ లో పెడతాము. ఎస్. సో లేఅవుట్స్ వచ్చేసరికల్లా సో మనం చెప్పినట్టు 36.22 acres అండి. సో మనము హాఫ్ వే త్రూ డెవలప్మెంట్స్ కూడా అయిపోయినాయి, మీరు చూస్తున్నారు. రోడ్స్ కూడా బీటీ రోడ్ చేయాలి, అదర్వైజ్ మీడియన్ అయిపోయింది. అవెన్యూ ప్లాంటేషన్ కూడా కొంతవరకు కంప్లీట్ చేసాము, స్టోన్స్ పెట్టేసి ఉన్నాము, మార్కింగ్ చేయాల్సి వస్తుంది. అలానే కొంతవరకు ప్లాట్ కి మార్కింగ్ అనేది. అయితే సార్ ఈ దీనికి వచ్చేసి లొకేషన్ కి మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఎలా ఉంటుంది? ఏ వేస్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి? మనం 4 ways నుంచి రావచ్చు అండి లేఅవుట్ కి. ఫార్మా లొకేషన్స్ కి 4 ways నుంచి ఎవరైనా రావచ్చు. ఒకటి ఎల్బీ నగర్, ఉప్పల్, సైదాబాద్, దిల్సుఖ్ నగర్ ఈ లొకేషన్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా వనస్థలిపురం ఈ లొకేషన్ నుంచి వచ్చేవాళ్ళు, బిఎన్ రెడ్డి, హస్తినాపురము, మన్నెగూడ, బొంగళూరు జంక్షన్, ఇబ్రాహీంపట్నము, ఆగపల్లి. ఆగపల్లి నుంచి కూడా డైరెక్ట్ గా లోపలికి రావచ్చు. లేదు అంటే ఆచారంకి వెళ్ళి ఆచారం నుంచి కూడా రైట్ తీసుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ నియరెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ అనమాట. ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి 45 kilometers డిస్టెన్స్, వెంచర్ లోపలికి. హైవే నుంచి 5.5 kilometers. మనము ఆచారం నుంచి రైట్ తీసుకుంటే చాలా దగ్గరలో 5.5. అవును, నాగార్జున సాగర్ హైవే 5.5 kilometers. ఇది మేజర్ గా వాడే రోడ్ మనం ఈ వెంచర్ కి, స్పెషల్లీ గ్లెన్ట్రీ ఫార్మా అనే కౌంటీ అనే దానికి మేజర్ గా ఇది చాలా యాక్సెసిబిలిటీ ఉన్న రోడ్డు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనము మన వెంచర్ నుంచి టువర్డ్స్ ఎగ్జిట్ 13 రావరేల ఏదైతే ఉందో, వండర్లా పార్క్ ఏదైతే అమ్యూజ్మెంట్ పార్క్ ఉందో అక్కడికి లోపల రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్స్ తీసుకుంటే ఇంకా దగ్గర నియర్ అబౌట్ 20 kilometer డిస్టెన్స్ ఉంది. చాలా నియరెస్ట్ లొకేషన్. కాకపోతే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి కాబట్టి సో మనము ఈ యాక్సెస్ తీసుకుంటే సాగర్ హైవే గానీ శ్రీశైలం హైవే గానీ తీసుకుంటే ఫాస్ట్ గా రీచ్ కావచ్చు. అదర్వైజ్ డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా దగ్గర. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ కొంగర కలాన్ రూట్ కానీ ఎగ్జిట్ 13 వెళ్ళేటప్పుడు దారిలో మనకి ఎలిమినేట్ ఎస్ఈజెడ్ ఒకటి ఉంటుంది. ఎలిమినేట్ ఎస్ఈజెడ్ అంటే ఏరోస్పేస్ సంబంధించిన కంపెనీస్ కి అక్కడ ల్యాండ్స్ ఇచ్చారు. అది మనకి 11 kilometer డిస్టెన్స్ లో ఉంది. అట్ ద సేమ్ టైం మనము ఇటు సైడ్ మన శ్రీశైలం హైవే నుంచి చూస్తే మీర్ఖాన్పేట్ విలేజ్, మీర్ఖాన్పేట్ అంటేనే ఫార్మాసిటీ ప్లస్ డేటా సెంటర్ కావచ్చు, పవర్ గ్రిడ్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, టిఎస్ఐఎస్సి ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. సో ఆ లొకేషన్స్ కి 6 to 10 kilometers, మీర్ఖాన్పేట్ 6 to 7 kilometers, అక్కడ నుంచి డేటా సెంటర్ ఒక 2-3 kilometers. సో నియర్ అబౌట్ 10 kilometer డిస్టెన్స్ లో మనకి అమెజాన్ డేటా సెంటర్ అనేది ఉంటుంది. మన సిటీ వైపు 11 kilometers ఏదైతే ఏరోస్పేస్ ఎస్ఈజెడ్ ఉందో, ఇటు శ్రీశైలం హైవే వైపు 10 to 11 kilometers మధ్యలో కూడా మన కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఫార్మాసిటీ నజ్దిక్ సింగారము, మేడిపల్లి, తాటిపత్రి, మీర్ఖాన్పేట్ ఈ లొకేషన్స్ కి వీఆర్ వెరీ క్లోజ్ టు 3.5 to 5 kilometers to 6 kilometers distance, డిపెండింగ్ ఆన్ ద విలేజ్ దట్ వీఆర్ చూసింగ్. సో ఈ లొకేషన్ అడ్వాంటేజ్ అనేది ఈ లేఅవుట్ ఉందండి. చాలా మంది ఫార్మా అనగానే పొల్యూషన్ ఉంటుంది, అది ఇదనే కంప్లైంట్స్ ఉంటాయి. యాక్చువల్ గా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీ అది. హవెవర్ కొంతమంది డౌట్స్ ఉంటే మేము ఈ సైట్ తీసుకోవడానికే పొల్యూషన్ ఫ్రీ అనేది తీసుకున్నాం, కొంత దూరంగా ఉంటే బాగుంటుందని. అని మీరు చూస్తున్నారు, చాలా నేచురల్ గా చాలా బాగుంది, చాలా నేచురల్ గా ఉంది, నేచురల్ గా ఉంటుంది. అసలు పొల్యూషన్ అనేది ఎక్కడ కనబడట్లేదు, కనబడదు కూడా రాదు కూడా. మంచి హైట్ లో ఉన్నాము, ఎలివేటెడ్ హైట్ లో ఉన్నాం కాబట్టి ఈవెన్ వాటర్ పొల్యూషన్ గానీ ఏముండదు. ఈవెన్ ఎయిర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా కూల్ గా ఉంది. అవునండి. సో ఈ ఫెసిలిటీస్ ని కస్టమర్స్ ఉపయోగించుకోవాలని వాళ్ళ కోసము మనం చేస్తున్నాము. వాళ్ళు దీంతో ప్లాట్ కొని వాళ్ళు ఇక్కడ ఉంచుకోగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి. బేసిక్ గా మనము 100 feet రోడ్ కూడా చాలా దగ్గరలో ఉన్నాము, అలానే 200 feet రోడ్ కూడా దగ్గరలో ఉన్నాము. ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు వర్క్స్ అవన్నీ. 200 feet రోడ్ ఆల్రెడీ మీర్ఖాన్పేట్ దాకా అయిపోయింది. 100 feet అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి యాచారంకి ఆల్రెడీ స్టార్ట్ చేశారు అది. సో వాటికి కూడా దాని దగ్గరలో ఉన్నాం, 2.5 kilometers డిస్టెన్స్ లో ఉన్నాము. అండ్ ఆబ్వియస్లీ హైవేకి 5.5 kilometers కాబట్టి ఈ మంచి లొకేషన్, మిడ్ పాయింట్ అనేది చెప్పొచ్చు. ఓకే, ఇటు శ్రీశైలం హైవేకి కానివ్వండి, నాగార్జున సాగర్ హైవేకి కానివ్వండి, మిడ్ లో ఉన్నాము అన్నట్టుగా. ఆబ్వియస్లీ అండి, వెరీ క్లోజ్ టు మన నాగార్జున సాగర్ హైవే. ఓకే సార్, ఇక్కడ టైప్ ఆఫ్ ప్లాట్స్ ఎలా ఉంటాయండి? మన దగ్గర రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయండి. రెసిడెన్షియల్ ప్లాట్స్ అంటే ఇల్లు కట్టుకోవడానికి పనికి వస్తాయి. అట్ ద సేమ్ టైం 60 feet రోడ్ అయితే మన లేఅవుట్ లో ఉందో వాటి బేసిస్ పైన నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్ లో ఏమొచ్చాయంటే కమర్షియల్ ప్లాట్స్ వచ్చాయి. కమర్షియల్ ప్లాట్స్ జనరల్ గా ఏం చేస్తాం, సిటీలో మనం కంపేర్ చేస్తే ఈవెన్ 30 feet రోడ్ మీద కూడా మనం కిరాణా స్టోర్ అని, సలూన్స్ అని, హాస్పిటల్స్ అని ఏదో ఒకటి కడుతున్నాం. సో 60 feet రోడ్ మీద ఆబ్వియస్లీ ఇంకా బెటర్ గా కడతాం. సో అలా మనం ఏం చేస్తామంటే పెద్ద ప్లాట్స్ పెట్టాం దాని మీద, విచ్ కెన్ బి కాల్డ్ as కమర్షియల్ ప్లాట్స్. రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ రెండు అవైలబుల్ లో ఉన్నాయి. అవునండి. ఓకే సార్. సార్ అయితే కస్టమర్ వచ్చేసి మెయిన్ గా ఇదే వెంచర్ లో ప్లాట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏం చెప్తారు మీరు? రియల్ ఎస్టేట్ అనేసి అంటే 3 factors అండి.
లొకేషన్ 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 ఈ 3 ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ లొకేషన్ అనే పర్స్పెక్టివ్లో ఇక్కడ ఎందుకు కొనాలి అనే ఒక సెకండ్ మీరు క్వశ్చన్ అడిగినప్పుడు, ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు నా సమాధానం ఏంటంటే ఈ లొకేషన్లో కాకపోయినా ఏ లొకేషన్ కొన్నా వస్తాయి. రిటర్న్స్ ఎక్కడైనా వస్తున్నాయి, తెలంగాణలో ఎక్కడ కొన్నా ఇప్పుడు వస్తున్నాయి రిటర్న్స్. హవెవర్ ఈ లొకేషన్ ఎందుకు కొనాలంటే మనము 2 హైవేస్ మధ్యన ఉన్నాం, ఫస్ట్ పాయింట్. అండ్ వీఆర్ వెరీ క్లోజ్, వీఆర్ బిట్వీన్ సిటీ అండ్ ఫార్మాసిటీ. మన సిటీ వైపు ఫార్మాసిటీకి మధ్యన ఉన్నాం. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు ఔటర్ రింగ్ రోడ్. దీనివల్ల ఫర్దర్ గా డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఎప్పుడైనా జనరల్ గా డెవలప్మెంట్స్ అనేది అంటే సిటీ వైపు నుంచి బయటకు వస్తూ ఉంటాయి. మనకేంటంటే ఫార్మా అవుట్ సైడ్ వస్తుంది. సో ఆబ్వియస్లీ సిటీ ఫస్ట్ ఎక్స్పాన్షన్ తర్వాత మన తర్వాత ఫార్మా అది వస్తుంది. సో ఈ ఇంపాక్ట్ సిటీ ఇంపాక్ట్ రెండు మనకు ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ SEZ ఒకటి ఉన్నది 11 కిలోమీటర్స్ లో, ప్లస్ ఇట్ సైడ్ 10 కిలోమీటర్స్ లో అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. మోర్ ఇంపార్టెంట్లీ ఫార్మా సిటీ ఎంట్రన్స్ కానీ 4-5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అవన్నీ ఉన్నాయి. సేమ్ టైం ఏంటంటే ఇన్ఫ్రా అనేది బాగా బిల్డ్ చేస్తున్నారు గవర్నమెంట్. మనం చూస్తూనే ఉన్నాం, ఆ రోడ్స్ పెద్ద రోడ్స్ వచ్చాయి కాబట్టి ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ పెరగాలి అంటే, రూపాయి రావాలి అంటే రోడ్స్, ఆ రోడ్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి అదొక ఫ్యాక్టర్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫార్మా సిటీ వచ్చిందంటే అది బిగ్ ప్లస్. అది నేచురల్ గా ఎలాగో పెరుగుతుంది, దాంతోపాటు ఇన్ఫ్రా ఉంది కాబట్టి ఇంకొంత పెరుగుతుంది. ఈ కంపెనీస్ 10 కిలోమీటర్స్ దగ్గరలో SEZs ఉన్నాయి కాబట్టి ఇంకొంత పెరుగుతుంది. ఫార్మా వస్తే ఇంకా సూపర్ అవుతుంది. ఆ సూపర్ కోసం మనం వెయిట్ చేయాలి. బట్ అదర్వైజ్ యాజ్ సచ్ మనం బ్లైండ్ గా కొనేసుకున్నా నేచురల్ గా అప్రిషియేషన్ వస్తుంది. ఫర్దర్ గా మనకి ఫ్యూచర్ అనేది చాలా తొందరగా గ్రోత్ అనేది బాగుంటుంది. అవును, జనరల్ గా ఫార్మా సిటీ బేసిస్ పైన డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ దర్ ఆర్ అబౌట్ 5 lakhs ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ మనం చూసాం, పేపర్లో చూసాము. KTR గారు సమయం దొరికినప్పుడు ఆపర్చునిటీ చూసుకొని చెప్తున్నారు. సో 5 lakhs డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ 5 lakhs అనుకుంటే దాని 2 times ఉంటుంది. ఆబ్వియస్లీ ఆ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినప్పుడు వాళ్ళకి హౌసెస్ అనేది కావాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సిటీలో రోజు 60 కిలోమీటర్ ట్రావెల్ చేయలేం కాబట్టి ఈ లొకేషన్స్ లో ఉన్న బెటర్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్తారు. అవును. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి దగ్గరలో ఫార్మాలో చాలా మంది పనిచేస్తున్నారు. మన దగ్గర కొన్న వాళ్ళు కూడా చాలా మంది ఫార్మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అందుబాటులో ఒక ప్లాట్ ఇవ్వాలనేది మా కోరిక, మా ఎయిమ్ కూడా అదే. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా, సపోజ్ ఎక్కడో NRIs ఉంటారు, వాళ్ళకి ఇవాళ కొనుక్కొని రేపు అమ్ముకోవడానికి ఉపయోగపడే ప్లాట్స్ ఇవి. సో బ్లైండ్ గా వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు. అప్రిషియేషన్ అష్యూర్డ్, మన తక్కువ రీజనబుల్ ప్రైస్ పెట్టాం కాబట్టి అప్రిషియేషన్ అష్యూర్డ్. అట్ ద సేమ్ టైం డాక్యుమెంటేషన్ క్లియర్, డెవలప్మెంట్స్ చాలా బాగుంటది. అంటే కస్టమర్ వితౌట్ ఎనీ డౌట్ మీ దగ్గర ప్లాట్ తీసేసుకోవచ్చు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్. అండ్ వెంచర్ మెయింటెనెన్స్ 5 years ఉంది కాబట్టి 5 years వెంచర్ మెయింటెనెన్స్ ఉంది. రేపు వాళ్ళు వచ్చి చూసుకున్నా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. 5 years వరకు మీరు మెయింటెనెన్స్ ఇస్తారు. అవునండి. ఓకే. సో బేసికలీ గ్లెంట్రీ ఫార్మా కౌంటీ అండి. మీరు బ్రోచర్ చూస్తూనే ఉన్నారు. వెంచర్ గురించి తెలుసుకోవాలనుకుంటే 36.22 acres మొత్తం ఇది. 504 ప్లాట్లు వచ్చాయి. అన్ని కూడా ఈస్ట్ అండ్ వెస్ట్, మెజారిటీ ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్ వచ్చాయి. 165 square yards వెస్ట్ ఫేసింగ్ అయితే 183 square yards ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ వచ్చాయి. అలానే కార్నర్స్ కానీ 60 feet రోడ్ మీద కొన్ని డిఫరెంట్ సైజెస్ ఇచ్చాము. 260 కావచ్చు, 277 కావచ్చు, 300 కావచ్చు, 500 కావచ్చు, హైయెస్ట్ 600 దాకా ప్లాట్ సైజెస్ ఉన్నాయండి. అన్నీ కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్ హౌసెస్ కోసమని, ఆర్ కమర్షియల్ ప్లాట్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం అని చెప్పి. రేపు ఏదైనా మనం హాస్పిటల్ కట్టుకోవాలి, లేకపోతే మనం ఒక నర్సింగ్ హోమ్ ఇవ్వాలి, లేకపోతే ఒక స్కూల్ కట్టాలి, లేకపోతే ఒక సలూన్కి ఇవ్వాలి, ఇలా వేరియస్ కమర్షియల్ యాక్టివిటీస్ కోసమని 60 feet రోడ్ మీద మనము పెద్ద ప్లాట్స్ చేయబడింది. అవి కస్టమర్స్ వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళకు రెసిడెన్షియల్ కావాలా, కమర్షియల్ కావాలా అనేది పర్స్పెక్టివ్లో వాళ్ళు తీసుకోవచ్చు. ఈ లేఅవుట్ ఏంటంటే DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఆల్రెడీ DTCP అప్రూవల్ వచ్చింది, రిజిస్ట్రేషన్ రెడీ ఉన్నాము. ప్లస్ డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ సగం కన్నా ఎక్కువ డెవలప్మెంట్స్ అయిపోయి ఉన్నాయి. అండ్ డెవలప్మెంట్స్ వచ్చేసరికల్లా మనము ఏం చేస్తామంటే మీకు మొత్తం బ్రోచర్లో ఇచ్చాము. ఐల్ జస్ట్ రీడ్ అవుట్ ఫర్ యూ. వాటర్ సప్లై టు ఈచ్ ప్లాట్ చేస్తామండి వాటర్ మేనేజ్మెంట్ కింద. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇస్తాము, స్టామ్ వాటర్ డ్రైనేజ్ కూడా ఇస్తున్నాము. అండ్ ఎలక్ట్రిసిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. స్ట్రీట్ లైట్స్ ఇస్తున్నాము. డెడికేటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మనము ఈ వెంచర్లో ఇస్తున్నామండి. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, సెప్టేజ్ ట్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. రోడ్స్ వచ్చేసరికల్లా 33 feet రోడ్స్, 60 feet రోడ్స్ మనము మీరు చూస్తూనే ఉన్నారు, ఈ లేఅవుట్లో కనబడుతున్నాయి. అండ్ 5 years మెయింటెనెన్స్ ఈ ప్రాజెక్టు ఉంటుందండి. అట్ ద సేమ్ టైం అవెన్యూ ప్లాంటేషన్ చేస్తాము. కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ యాడ్ చేస్తున్నాం ఈ లేఅవుట్లో. 5 parks ఉన్నాయి. 5 parksలో కూడా డిఫరెంట్ పార్క్స్లో ఓపెన్ ఎయిర్ జిమ్ డెవలప్ చేస్తున్నాము. సైక్లింగ్ ట్రాక్ ఒకటి, వాకింగ్ ట్రాక్ ఒకటి, బీచ్ వాలీబాల్ కోర్ట్ ఒకటి, అలానే
బాస్కెట్బాల్ ఆఫ్ కోర్ట్ ఒకటి, యోగా సెంటరు, రాక్ గార్డెన్స్, ఇలా కొన్ని ఫెసిలిటీస్ యాడ్ చేయడం వల్ల ఈ లేఅవుట్కి ఏంటంటే కొంత లైవ్లీనెస్ ఉంటుంది. రీసేల్ రేపు చేసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆన్ రిక్వెస్ట్ బేసిస్ పైన మీకేమైనా ఫామ్ హౌసెస్ కావాలి, మొక్కలు పెట్టాలి అనుకుంటే కూడా వాటి కూడా మేము సహాయం చేస్తాము. మేము వాటిని ఖచ్చితంగా కన్సిడర్ చేసి మీకు కంప్లీట్ చేయిస్తాము. సో ఈ లేఅవుట్ గురించి మనము ఇప్పుడు దాకా తెలుసుకున్నాము. మొత్తము మళ్ళొకసారి చెప్తున్నా, 36.22 ఏకర్స్, 504 ప్లాట్లు వచ్చాయి. మెజారిటీ ప్లాట్స్ ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ వచ్చాయి. కార్నర్స్ ఉన్నాయి, కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, మీరు కొనుక్కోగలుగుతారు. మేజర్గా ఈ లేఅవుట్ మనకి శ్రీశైలం హైవేకేమో 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అలానే సాగర్ హైవేకి జస్ట్ 5.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అమెజాన్ డేటా సెంటరు, మిర్ఖాన్పేట, ఫార్మాసిటీ ఎంట్రన్స్, టిఎస్ ట్రాన్స్కో, పవర్ గ్రిడ్, వీటికి డిస్టెన్స్ 9 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఎస్ఈజెడ్ ఏదైతే మనం ఏరోస్పేస్ ఎస్ఈజెడ్ ఎలిమినేడ్ ఏదైతే ఉందో అక్కడికి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ లేఅవుట్ ఉందండి. అలానే మనము బెంగళూరు జంక్షన్కి 31 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఉంది. గురునానక్ కాలేజు ఈ లొకేషన్స్కి నియర్ అబౌట్ 12 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇబ్రాహీంపట్నం అయితే మనకు 18 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంది. తుక్కుగూడ ఎగ్జిట్ 14 ఏదైతే ఉందో అక్కడికి మనం 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము. ఎయిర్పోర్ట్ నియర్ అబౌట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. అలానే మనం గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రమ్గూడ ఈ లొకేషన్ తీసుకుంటే నియర్ అబౌట్ 62 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనము ఉన్నామండి. మేజర్గా ఈ డెస్టినేషన్స్ అనేది ఆ డెస్టినేషన్ నుంచి మనం కవర్ చేయడానికి చాలామంది ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళు సాగర్ హైవే నుంచి రావడం చాలా దగ్గరగా ఉంటుంది. లేదు మనం గచ్చిబౌలి సైడ్ నుంచి వస్తున్నాము అనుకుంటే ఎగ్జిట్ 14 దగ్గర దిగేసి 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో 200 ఫీట్ రోడ్ అంటే మనం కొత్తూరు జంక్షన్ బిఫోర్ కందుకూరు, కొత్తూరు జంక్షన్ నుంచి 200 ఫీట్ రోడ్ ఎక్స్క్లూజివ్గా ఫార్మాసిటీ కోసం వేసిన రోడ్స్ని తీసుకొని మిర్ఖాన్పేట మీదుగా మనము నజదీక్ సింగారం దాటి నందివనపర్తి నుంచి వచ్చి మనం ఈ లేఅవుట్కి రావచ్చు. అండ్ మేజర్ పాయింట్స్ ఈ లొకేషన్ ఏంటి అంటే ఫార్మాసిటీ బేసిస్ పైన ఒకటి, ద సేమ్ టైం మనము 100 ఫీట్ రోడ్డు, 200 ఫీట్ రోడ్డు చాలా దగ్గరలో ఉంది మనకు. అది 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అండ్ సాగర్ హైవే 5.5 కిలోమీటర్స్, అమెజాన్ డేటా సెంటరు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టు నియర్ అబౌట్ 9 to 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఎలిమినేట్ ఎస్ఈజెడ్ మనకు 11 కిలోమీటర్స్లో ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి మనము కన్సిడర్ చేసి ఈ లేఅవుట్ తీసుకోవడం జరిగింది. ఫార్మాకి మెయిన్ ఎంట్రన్సెస్కి ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి ఒక 4 to 6 కిలోమీటర్ డిస్టెన్స్ అవే ఉన్నాము. సో దట్ ఏంటంటే పొల్యూషన్ రేపు ఇన్ కేస్ ఎనీ పొల్యూషన్ ఉన్నా కానీ మనం అవాయిడ్ చేయడానికి కోసం అని చెప్పి ఈ లొకేషన్ ఎంచుకోబడిందండి. సో వితౌట్ సెకండ్ థాట్స్ ఒకసారి రండి, సైట్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లొకేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేచురల్గా మంచి కొండ ప్రాంతం ఉన్నది. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. మార్నింగ్ వస్తే మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఇక్కడ ఉంటుంది. మీరు వచ్చి ఈ ప్రాపర్టీని కొనుక్కొని మీరు మీ ప్రాపర్టీస్ని అప్రిషియేషన్ ఖచ్చితంగా వస్తుందని మేము భావిస్తున్నాము. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, వీఆర్ రెడీ టు హెల్ప్. అండ్ ఒకటి నేను చెప్పగలిగింది ఏంటంటే, సపోజ్ రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు రీసేల్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు నన్ను అప్రోచ్ కావచ్చు. మేము మార్కెట్లో పెట్టి మీకు రీసేల్ కూడా చేయించగలుగుతాం. సో థ్యాంక్ యూ అండి. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ యూ. వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. ఓకే, చూసారు కదండి, గ్లెన్ట్రీ ఫార్మా కౌంటీ మార్కెటెడ్ బై లైట్ హౌస్ ప్రాపర్టీస్. అయితే చూసారు ఈ వెంచర్ ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉందండి. నియర్లీ 500 అబోవ్ ప్లాట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసి సాగర్ హైవే జస్ట్ 5.5 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ అమెజాన్ డేటా సెంటర్ వచ్చేసి 10 to 11 కిలోమీటర్స్లో ఉందండి. అమెజాన్ డేటా సెంటరే కాదు, పవర్ గ్రిడ్, ఫార్మాసిటీ ఇవన్నీ కూడా నియర్లీ 10 to 11 కిలోమీటర్స్లో ఉన్నాయి. అయితే అన్నింటికి కూడా ఇటు శ్రీశైలం హైవేకి కానివ్వండి, ఇటు సాగర్ హైవేకి కానివ్వండి, మిడ్ పాయింట్ ఇదని చెప్పొచ్చు. మీరు ఫర్దర్గా ఫ్యూచర్ ప్లాన్స్కి కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానివ్వండి, లేదంటే రెసిడెన్షియల్ పర్పస్ కానివ్వండి, కమర్షియల్ ఏ రకంగా మీరు కొనుక్కున్నా కూడా మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుందని చెప్పేసి మనకి అష్యూరెన్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ప్లాట్స్ అన్నీ వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పేసి చెప్తున్నారు. మనకి కస్టమర్ ఎలాంటి డౌట్ లేకుండా ప్లాట్ కొనుక్కుంటే ఫర్దర్ ఫ్యూచర్ అనేది మంచిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు. మీరు కూడా ఒకవేళ ఇక్కడ ప్రాపర్టీని కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. అయితే మీరు ఈ వెంచర్స్లో ఒకవేళ సైట్ విజిట్ చేయాలన్నా కూడా లైట్ హౌస్ ప్రాపర్టీస్ వారు ఫ్రీ సైట్ విజిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అంటే అంత దూరం నుంచి ఎలా రావాలి అది కూడా మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి కాల్ చేస్తే మీకు సైట్ విజిట్ ఫ్రీగా చేస్తారు.